Hey, quick question. How much have you invested in mutual funds? Around 6-7 lakhs, I guess. Nice. कभी check किया? ఫోరం జరిగినటువంటి సమయంలో రష్యా భారత్కు విషయంపై కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా రష్యా తన SU-57 అనేటువంటి ఫైటర్ జెట్స్ని భారత్కి ఇవ్వడమే కాదు, అవి భారత్లోనే తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి టెక్నాలజీని కూడా భారత్కు బదలాయిస్తామని చెప్పి ఒక బంపర్ ఆఫరు రష్యా మనకి ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మనం చర్చిద్దాము. మనతో పాటు ఉన్నారు డిఫెన్స్ రంగ నిపుణులు, రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్, ఇటీవల జరిగినటువంటి ఈ ఒప్పందం, రష్యాతో జరిగిన ఒప్పందం భారత్కి చాలా అనుకూలమైన ఒప్పందంగా పత్రికలన్నీ రాస్తున్నాయి. అసలు ఈ SU-57కి అసలు ఏంటి సార్? మనకి రష్యాకి జరిగిన ఒప్పందంలో అసలు ఏముంది? ఇది చాలా మంచి టాపిక్ ఈరోజు చర్చిస్తున్నాం సార్. క్లోజ్ టు మై హార్ట్. Su-57 అనేది విమానం అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే రష్యాకు మనకి ఇస్తున్న బంపర్ ఆఫర్ గా చెప్పుకోవాలి. దాంట్లో వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నా గానీ ఈ Su-57 అనేది మనకి యుద్ధ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఎంతో అవసరం. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా దీని విలువ మన దేశానికి తెలిసి వచ్చింది. సార్, అంటే ఇప్పుడు ఇది 5th జనరేషన్ విమానంగా తెలుస్తుంది సార్. 5th జనరేషన్ ఫైటర్ విమానంగా తెలుస్తుంది. అసలు అంత ముందు ఏమున్నాయి దీంట్లో, ఇప్పుడున్న దాంట్లో ఏముంది సార్? ఆ డిఫరెన్స్ ఏంటి? మన దగ్గర ప్రస్తుతానికి 5th జనరేషన్ విమానాలు లేవు సార్. 5th జనరేషన్ విమానాల కోసం మనం AMC అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ పుట్టపర్తిలో మన తయారు చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు, రక్షణ మంత్రి గారు సార్ అక్కడ మనం చూసాం. అది కొంచెం సమయం పడుతుంది. మొదటి ప్రోటోటైప్ రావడానికి 3-4 ఏళ్ళు పడుతుంది. కనీసం 10 ఏళ్ల ప్రాజెక్ట్. ఎందుకంటే యుద్ధ విమానాలు అయితే జెస్టేషన్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ Su-57 అనేది 5వ తరం యుద్ధ విమానం. మన దగ్గర ఉన్న రఫాల్ కన్నా లేటెస్ట్. దీంట్లో ఏంటంటే స్టెల్త్ టెక్నాలజీ మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా ఉన్న యుద్ధ విమానాల్లో మనం ఆపరేషన్ సింధూర్ లో చూసింది ఏంటంటే స్టెల్త్ టెక్నాలజీ అనేది చాలా అవసరం మనకి. సో రఫేల్ తర్వాత మన దగ్గర లేటెస్ట్ విమానాలు అయితే ఏవి లేవు. ఇప్పుడంతా Su-30 ఉన్నాయి మన దగ్గర, Mark 1, Mark 2 ఉన్నాయి. ఇది రావడం వల్ల మన ఎయిర్ ఫోర్స్ కి ఇంకా ఎక్కువ బలం చేకూరుతుంది. చైనాని, పాకిస్తాన్ ని తట్టుకోవడానికి మనం సర్వసన్నద్ధంగా ఉంటాం. సార్, అయితే ఈ ఒప్పందంలో నేను ఒకటి విన్నాను సార్. ఇది పూర్తిగా సాంకేతికత మనకి బదలాయింపు. అలాగే కాకుండా మనకి ఇండియాలోనే ఇది పూర్తిగా తయారవుతుంది అన్నారు. సో ఈ బదలాయింపు, సాంకేతికత బదలాయింపు వల్ల ఉపయోగాలు ఏంటి? అలాగే ఇండియాలో ఎక్కడ తయారవుతుంటాయి ఇవి? ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అన్నారు కదా, మీరు అన్నట్టు సాంకేతికత బదలాయింపు ఇంతవరకు కూడా మన ఏ దేశం కూడా మనకి ఆఫర్ చేయలేదు. రష్యా మాత్రమే ఆఫర్ చేస్తుంది. ప్రపంచంలో యుద్ధ విమానాలు తయారు చేస్తున్న 4 దేశాల్లో ఒకటైన రష్యా, మనము చైనా మనకన్నా ఎప్పటి నుంచో పోరాటం ఉంది కాబట్టి దాన్ని 5 అనుకున్నా, మనం 6 అనుకున్నా గానీ ఈ 2 దేశాలు 5వ దేశంగా కావడానికి పోరాడుతున్నాయి. 4 దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, కోర్ టెక్నాలజీ. ఈ యుద్ధ విమాన తయారీ అనేది స్పేస్ రాకెట్ల కన్నా చాలా క్లిష్టమైనది. ఎందుకు క్లిష్టమైనది ఒక్క నిమిషంలో చెప్తాను. స్పేస్ రాకెట్ ఏంది, వెళ్ళి వచ్చేస్తుంది, లేదా మాక్సిమం సింగిల్ యూజ్, తక్కువ సమయం. ఆ తర్వాత గురుత్వాకర్షణ శక్తికి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి దాని పని అయిపోయినట్టే లెక్క. యుద్ధ విమానం అలా కాదు. గంటల తరబడి తిరగాలి, శక్తిని అందించాలి, ప్లస్ 20-30 ఏళ్ళు ఒక ఇంజిన్ ఉండాలి. కాబట్టి చాలా క్లిష్టమైన టెక్నాలజీ. ప్రపంచంలో 4 దేశాలే చేయగలిగాయి. అది ఎవరు ఇవ్వదలుచుకోవటం లేదు. రష్యా ఈ ఆఫర్ చేసింది అంటే తనకి ఎన్ని ఒత్తిడులు ఉన్నాయి, ప్రపంచంలో మన భారతదేశాన్ని వాళ్ళు ఎంత గొప్పగా చూస్తున్నారు అని, హౌ వాల్యుబుల్ దే ఫైండ్ ఇండియా అనే విషయం మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మా ప్రేక్షకులకి ఈ 5th జనరేషన్ అనే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ 5th జనరేషన్ విమానం ఏంటంటే దీంట్లో మెయిన్ గా ఇంజిన్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇంజిన్స్ ఏమిటి, అంతా అమెరికన్ ఇంజన్లు, లేకపోతే ఫ్రాన్స్ వాళ్ళవి. 4 దేశాలు అన్నాం కదా, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్. వీళ్ళు 4 ఇంజన్లు తయారు చేసి ఏ రోజు కూడా వాళ్ళు మన కోర్ టెక్నాలజీ, సోర్స్ కోడ్ అంటాం కదా, లేకపోతే మన ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు పాస్వర్డ్ అంటాం కదా, వాళ్ళు పాస్వర్డ్ ఇవ్వరు.
అంటే ఆ విమానం ఇంజిన్ ని విప్పి చూసుకోవడే శక్తి మన దగ్గర లేదు. సో ఎప్పుడు మనకి వాళ్ళకి గొడవలు వచ్చినా గానీ, లేకపోతే ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ బాగా లేకపోయినా, లేదు మన కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినా గానీ మనం ఏం చేయలేం. మొత్తం విమానం ఆగిపోతుంది. ఎందుకంటే అది గంటల తరబడి చాలా వేడిగా ఉంటుంది ఆ ఇంజన్. దాదాపు 1500 డిగ్రీల వేడి కన్నా ఎక్కువగానే ఉంటుంది, సెంటిగ్రేడ్ కన్నా. సో ఆ విమానం కన్నా ఇంకా ఫాస్ట్ గా పోయేటట్టు ఎక్కువగా ఏవియానిక్స్ ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేయడానికి, శత్రు రాడార్లకు కనపడకుండా ఉండడానికి వచ్చిందే 5th జనరేషన్ విమానం. మన దగ్గర రాఫెల్ లేటెస్ట్ ఉంది. దాన్ని 4th అనుకున్నా, 4.5 అనుకున్నా, ఫ్రాన్స్ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అనుకుంటే 4.5 అనుకుందాం. అంత టెక్నాలజీ 5th జనరేషన్ 57 ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు మన దేశంతో పాటు ఇంక ఏ దేశాలకు ఉంది సార్ ఈ 5th జనరేషన్ టెక్నాలజీ? పాకిస్తాన్ దగ్గర, చైనా దగ్గర అరువు తెచ్చుకుని ఉంది, కానీ అది పూర్తిగా సక్సెస్ఫుల్ కాలేదు. J-20 అని ఒకటి ఉంది, FC-31 ఉంది. మిగతా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. వాళ్ళు విమానాలు వాడుతున్నారు. అమెరికా దగ్గర F-35 ఉంది, రష్యా దగ్గర Su-75 చెక్మేట్ ఉంది, Su-57 ఉంది, రఫాల్ తర్వాత ఉన్నది. వాళ్ళు ఇంకా లేటెస్ట్ గా తయారు చేస్తున్నారు. వీటన్నిటిలో సమస్య ఏమిటి అంటే, ఇప్పుడు AMCA అనే సొల్యూషన్. ఈ అన్ని సమస్యలకి సమాధానం AMCA. 5th జనరేషన్ విమానం. మన ఇంజిన్ మనమే చేసుకుంటాం. కిలో న్యూటన్ అని KNU అనే విమానాన్ని ఇంజిన్ తయారు చేసుకోబోతున్నాం మనం, 110 అని. దాన్ని తయారు చేసుకునేంత వరకు అంటే ఒక 10 ఏళ్ళు పట్టొచ్చు. అప్పటి వరకు ఈ ఇంజన్లే. ఇప్పుడు మన దగ్గర ఇంజన్లు ఏంటి, జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళది 404 ఇంజన్ ఉంది, లేకపోతే రఫేల్ వాడిది ఒకటి ఉంది, దాసో ఏవియేషన్ వాళ్ళది ఉంది, లేకపోతే రష్యా వాడిది సుకోయ్ వాళ్ళది ఉంది. సమస్య ఏంటంటే, విచిత్రం చూడండి మీరు, థామస్ ఆల్వా ఎడిసన్ గారు స్థాపించిన G కంపెనీ బల్బులు తయారు చేయడం మొదలు నుంచి ఇప్పుడు G ఏరోస్పేస్ మన నెత్తి మీద వచ్చి కూర్చుంది. మేము ఇంజిన్లు ఇవ్వను అంటున్నారు. వాళ్ళు ఇంజిన్ ఇవ్వను అన్నప్పుడు మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి, మనం సొంతంగా తయారు చేసుకోవాలి. సొంతంగా తయారు చేసుకుంటున్నప్పుడు మన విలువని గ్రహించి, ఇప్పుడు అమెరికా కూడా నేను ఇంజిన్ ఇస్తానంటోంది, రష్యా అయితే ఇంజినే కాదు మొత్తం విమానం అంతా ఇచ్చేస్తానంటోంది. बाथरूम, सिंक और फ्लोर के कोने में जमे हुए पीले दाग, रस्ट और स्टेन्स सिर्फ दिखने में गंदे नहीं. అమెరికా కూడా నేను ఇంజిన్ ఇస్తానంటోంది, రష్యా అయితే ఇంజినే కాదు మొత్తం విమానం అంతా ఇచ్చేస్తానంటోంది. సార్ ఇప్పుడు ఈ టెక్నాలజీ బదలాయింపులో, అంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది టెక్నాలజీలో మనకి ఇప్పుడు పూర్తిగా ఇంజిన్ తయారు చేసుకునే కెపాసిటీ మన ఇండియాకి వస్తుందా సార్? రెండు భలే మంచి ప్రశ్న వేశారు. అమెరికా ఏమంటోంది, ఇప్పుడు GF-404 ఉంది ప్రస్తుతం, ఆ ఇంజిన్ వాడుతున్నాం మనం. తర్వాత 414 ఇస్తామనింది. 414F ఏంటి, 80% వరకు నేను ఇచ్చేస్తాను ఇంజిన్ టెక్నాలజీ అని. అంటే 20% ఇవ్వను అని కదా అర్థం, సోర్స్ కోడ్ ఇవ్వని. రష్యా ఏమంటోంది, వీళ్ళు IG-771 దీని ఇంజిన్ నేను మొత్తం ఇచ్చేస్తాను అంటోంది. మొత్తం ఇచ్చేస్తాను అంటే మీరే తయారు చేసుకోండి, మీ ప్లాంట్ మీరు మహారాష్ట్రలో అయినా పెట్టుకోండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో అయినా పెట్టుకోండి, ఉత్తరప్రదేశ్ లో అయినా పెట్టుకోండి, డిఫెన్స్ కారిడార్ లో మీరే కంపెనీ పెట్టుకొని మీరే తయారు చేసుకోండి. అంటే విడి భాగాలు తయారు చేసుకోండి, ఇంజిన్ తయారు చేసుకోండి, సోర్స్ కోడ్ ఇస్తా ఉన్నాం. ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే, అమెరికా 80%, రష్యా 100%. అంటే సార్ ఇప్పుడు SU-57 ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఇది మనకి ఇస్తున్నారో, దీంతో పాటు ఆ ఇంజిన్ టెక్నాలజీ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఇంజిన్ మనము అంటే ఈ కేవలం దీనికే కాకుండా మిగతా వాటిలో కూడా మనం తయారు చేసుకునే కెపాసిటీ వస్తుందా ఈ ఇంజిన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ తోటి? చాలా కరెక్ట్ గా అడిగారు. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీలో ఏంటంటే, అమెరికా ఏం చేస్తుంది, అమెరికాతో ఎప్పుడు వచ్చే గొడవ ఏంటి, మనకి పాకిస్తాన్ తో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు పాస్వర్డ్ ఇవ్వరు, మన సోర్స్ కోడ్స్ ఇవ్వరు. అంటే ఇప్పుడు విమానాలు మనం ఏదైనా కొత్తగా ఆయుధాన్ని అమర్చాలి అంటే కుదరదు. కానీ రష్యా ఏమంటుంది, దాన్ని వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి అర్థమైన భాషలో ఎండ్ యూజర్ అగ్రిమెంట్ అంటారు, లేదా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. రష్యా ఏమంటుంది, నేను పూర్తిగా IPR ఇచ్చేస్తాను, మీరు ఏమైనా పెట్టుకోండి, ఎవరితో అయినా వాడుకోండి, నో రిస్ట్రిక్షన్స్. అమెరికాతో ఉన్న సమస్య ఏంటి, వాళ్ళు లైసెన్స్ ప్రొడక్షన్ ఇస్తున్నారు మనకి, మీ సెల్లర్ బయర్. రష్యా ఏమంటుంది, సెల్లర్ బయర్ కాదు, మీరు పూర్తిగా తీసేసుకోండి అని. కంపర్ ఆఫరే కదా.